Best health packages up to 80% discount. Tirumala Diagnostics. గారు. నమస్తే శిరీష. సో, మనం చాలా స్కీమ్స్ గురించి మాట్లాడుకున్నాం. అండ్ అలాగే ఫిక్స్డ్ డిపాజిట్ గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. రీసెంట్‌గానే మనకి ఒక స్పెషల్ ఎఫ్‌డి అంటూ వచ్చింది. దాంతో మనము అధిక వడ్డీ రేటు వచ్చే అవకాశాలున్నాయి అని మనం వినడం జరిగింది. ఇంతకీ అదేంటి సార్? ఇన్ డీటెయిల్డ్‌గా ఒకసారి మా అందరి కోసం. ఇది చాలా చాలా ఇంట్రెస్టింగ్. నేను ఫస్ట్ టైం విన్నాను. ఎందుకంటే చిన్నప్పటి నుంచి లైక్ స్కూల్లో ఉన్నప్పటి నుంచి కాలేజ్ వరకు ఎఫ్‌డి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంతే. ప్రత్యేకమైన ఎఫ్‌డి ఏంటబ్బా అని చెప్పేసి అది విన్న తర్వాత నాలో ఉన్న ఆ ఇంట్రెస్ట్ డబుల్ అయిందనమాట. అసలు ఎఫ్‌డికి వచ్చే ఇంట్రెస్ట్ పెరుగుతుంది, ప్లస్ నాలో ఉన్న ఇంట్రెస్ట్ కూడా పెరిగింది. అయితే లిటరల్గా ఐ హ్యాడ్ టు స్పీక్ టు బ్యాంక్ హెడ్స్ అనమాట. సో వాళ్ళందరితో మాట్లాడేసి, సార్ మరి ఇంతకీ కెన్ యూ ప్లీజ్ లెట్ మీ నో ఎఫ్‌డి అండ్ స్పెషల్ ఎఫ్‌డిలో రెండిట్లో ఇంట్రెస్ట్ ఇస్తారు, మరి స్పెషల్ ఎఫ్‌డి ఎందుకు అంటున్నారు, దీనికి కారణం ఏంటి అంటే, ఇది నిజంగానే ఒక స్పెషల్ ఎఫ్‌డి అండి. ఎందుకంటే దీనికి ఒక పేరే కాకుండా దాంట్లో వచ్చే రాబడి కూడా చాలా ఎక్కువ ఉంటుంది. చాలా ఎక్కువ అంటే ఎంత సార్ అని చెప్పి అడిగా. జనరల్గా ఒక నార్మల్ సిటిజన్, ఇండియన్ సిటిజన్ హూ ఇస్ బిలో సీనియర్ సిటిజన్ ఏజ్, అంటే 55, 58, 60 ఇలాంటి ఏజ్ ఉంటుంది కదా. సో ఈ ఏజ్ కింద ఉన్న వాళ్ళకి నార్మల్గా 5%, 6%. ఎందుకంటే 1 ఇయర్ కోసం మీరు డిపాజిట్ చేస్తే ఆర్ సమ్వేర్ అరౌండ్ 100 డేస్ ఆర్ 400 డేస్ కోసం చేస్తే 5% కంటే ఎక్కువ రాదండి, చాలా తక్కువ. ఐ థాట్ అదే ఎక్కువ. అంటే వాళ్ళు చెప్పారు ఈ మాట, చాలా తక్కువ అండి అది. అవునా సార్, అది ఎక్కువ అనుకున్నాం కదండి అంటే, కాదండి, ఇట్ ఈస్ డెఫినెట్లీ చాలా తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనమాట. సో ఇప్పుడు నేను మీకు చెప్తాను అన్నారు. చెప్పండి అని చెప్పేసి మొత్తం డీటెయిల్స్ అన్న వెబ్సైట్లో చూపించారు అండ్ కంప్లీట్గా నాకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు వాడు. అదేంటంటే ఈ స్పెషల్ ఎఫ్‌డికి ఒక పేరు ఇచ్చారు. ఇది యాక్చువల్గా 15th August 2023కి డెడ్ లైన్ అయిపోయిందనమాట, క్లోజ్డ్. దానికి అమృత్ మహోత్సవ్ అండ్ అమృత్ కలష్ అని చెప్పేసి పేరుందనమాట. సో ఆ డిపాజిట్స్ పేరుతో మీరు జస్ట్ ఎస్బీఐకి వెళ్ళేసేసి ఈ పేరు చెబితే చాలు, మీకు ఆ స్పెషల్ ఎఫ్‌డి అనేది ప్రొవైడ్ చేస్తారు. అయితే ఇప్పుడు అదృష్టం కొద్ది ఏం జరిగిందంటే, ఈ డెడ్ లైన్ కాస్త ఎక్స్టెండ్ చేయబడింది. సో ఇదొక చాలా పెద్ద గుడ్ న్యూస్ అండి. ఎంతమంది అయితే ఆల్రెడీ తెలియక ఎఫ్‌డీలు చేశారో, ఒక చిన్న పెనాల్టీ కట్టేసేసి ఒకవేళ బయటకు వచ్చే ఛాన్స్ ఉందంటే మాత్రం ఖచ్చితంగా ఈ ఎఫ్‌డిలో పెట్టమని చెప్తాను. ఇందులో వచ్చేసేసి మీకు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే, మినిమము 1 సంవత్సరం కాదు 13 నెలలు మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి వస్తుంది యాజ్ అ స్పెషల్ ఎఫ్‌డి కేస్. అంటే 13 నెలలు అంటే ఎంతండి, 360 రోజులు ప్లస్ ఇంకొక 35 రోజులు అనమాట. సో 400 రోజులు అప్రాక్సిమేట్గా మీరు మినిమం ఎఫ్‌డి పెట్టాలి. అందులో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది, మనం ఇందాక మాట్లాడుకున్నాము 5% అప్రాక్సిమేట్గా ఉంటుంది. ఇప్పుడు 7.15% అక్షరాలు. 7.15 అంటే దాదాపు ఒక 400 రోజుల తర్వాత మీరు అది ఒకవేళ విత్‌డ్రా చేస్తే దానిపైన మీకు వస్తుంది సమ్‌వేర్ అబౌట్ 7,150 రూపీస్. దట్ ఈస్ ఆన్ ఎ లాక్ ఆఫ్ రూపీస్ ఇన్వెస్ట్మెంట్. ఒక ₹1,00,000 ఎఫ్‌డి చేస్తే మీకు 7,000 రూపాయల పైన మీకు ఎఫ్‌డికి ఇంట్రెస్ట్ వస్తుంది. ఇది అయిన తర్వాత ఇంకొక గుడ్ న్యూస్ ఏం చెప్పారంటే, సీనియర్ సిటిజన్స్ చాలామంది ఏం చేస్తారంటే, ఇప్పుడు మీ ఫ్యామిలీ, మా ఫ్యామిలీలో ఎవరో ఒకరు సీనియర్ సిటిజన్స్ ఉంటారు. లైక్ నా మదర్ ఉన్నారు, ఎవరన్నా మన పెద్దవాళ్ళు లైక్ తాత, అమ్మమ్మ, నాన్నమ్మ, వాళ్ళ పేరుతో కూడా మనము ఓపెన్ చేయొచ్చు, సీనియర్ సిటిజన్స్ పేరుతో. అందులో మనకు వచ్చే లాభం ఇంకోటి ఏముందంటే 7.65%. సో ది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏదైతే పెరుగుతూ పోతుందో అందులో మనకు వచ్చే లాభం కూడా అలాగే ఉంటుంది. మరి ఎందుకంటే వెన్ యు ఆర్ ఇన్వెస్టింగ్ యువర్ హార్డ్ అండ్ మనీ, జనరల్గా జనాలు ఏం చేస్తున్నారంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉందని చెప్పేసి వారే చెప్పారు. యావరేజ్గా వాళ్ళ దగ్గరకు వస్తున్న పర్ ఇండివిజువల్ పేరు మీద 5,00,000 రూపాయల పైనే వస్తున్నాయండి ఎఫ్‌డీలు. మ్యాక్సిమం జనరల్గా 2 crores వరకు పెట్టుకోవచ్చు. అయితే 2 crores రూపాయలు ఏవైతే ఉన్నాయో, సో ఆ ఎఫ్‌డీలు చేసేవాళ్ళు గత సంవత్సరం వరకు చూసుకుంటే కొన్ని వందలాది మందే ఉండేవారు. కానీ ఈ సంవత్సరం అంటే కొన్ని వేలాది మంది వచ్చి పెడుతున్నారండి. అంటే ₹1,00,00,000 పైన. సో దట్స్ ద కైండ్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలి అంటే, ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయండి. ఇది ఒక రైట్ టైం. ఎందుకు చెప్తున్నానంటే, రియల్ ఎస్టేట్ అంటారా కాస్తంత స్లో డౌన్ అయిపోయింది. ఎందుకంటే రిజల్ట్స్ కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. అది మన ఒక తెలుగు రాష్ట్రం ఎలక్షన్ అనే కాకుండా నెక్స్ట్ ఇయర్ 2024లో జనరల్ ఎలక్షన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు అందరూ ఏం చేస్తున్నారంటే, ఒక సేఫ్ ప్లేస్ టు ఇన్వెస్ట్ దేర్ మనీ, సో దట్ వాళ్ళకి అవసరం పడ్డప్పుడు మళ్ళీ తిరిగి తీసేసుకోవచ్చు అనమాట.
సో నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్స్ అయ్యే వరకు ఎవరికీ తెలియదు కాబట్టి ఏం జరగబోతుందో, అది రియల్ ఎస్టేట్ అయినా, షేర్ మార్కెట్ అయినా, గోల్డ్ అయినా, ఏదైనా కానివ్వండి కొంచెం డేంజరే. కానీ ఎఫ్డి రిటర్న్స్ మాత్రం స్టేబుల్గా ఉంటుంది, రీజనబుల్గా ఉంటుంది, పైగా మీకు ఎలాంటి రిస్క్ అసలుకే ఉండదు. సో అందరూ ఏం చెప్పారంటే, సార్ దిస్ ఇస్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్ ఇన్ ఎఫ్డి, అందుకే మేము చాలా స్ట్రాంగ్గా దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాము. సో ఈ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఏమవుతుందంటే నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్స్ ఎప్పుడైనా కానివ్వండి, ఆ ఎలక్షన్స్ అయిపోనివ్వండి, ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ లోపు ఖచ్చితంగా ఎలక్షన్స్ అయిపోతాయండి. సో నెక్స్ట్ ఇయర్ వరకు మీకు డిసెంబర్ లేదా 2025 జనవరి వరకు మీ ఎఫ్డిది ఎక్స్పైరీ అనేది ఉంటుంది, మెచ్యూరిటీ అనేది ఉంటుంది. సో ఆ మెచ్యూరిటీ లోపు పరిస్థితులన్నీ స్థిరపడతాయి, నార్మల్ అయిపోతుంది, మళ్ళీ కొత్త సర్కార్ అనేది వస్తుంది. సో కొత్త వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది. అప్పటిదాకా మీ డబ్బులు ఒక మంచి రిటర్న్స్ వచ్చేలాగా కావాలి అనుకుంటే డెఫినెట్గా ఈ స్పెషల్ ఎఫ్డీలో పెట్టమని చెప్పేసి 1,00,000 కారణాలు ఇదొక ప్రత్యేకమైన కారణం అని చెప్పారు. ఎందుకంటే ఎలక్షన్స్ కాబట్టి అందరికీ భయం ఉంటుంది. నేనైతే అంటాను ఇమ్మీడియట్గా ఈ వీడియో అయిన తర్వాత టైం దొరికినప్పుడు వర్కింగ్ అవర్స్లో వెళ్ళేసేసి అసలు స్పెషల్ ఎఫ్డీ చేస్తే ఒక మైండ్లో టెన్షన్ పోతుంది. ఎందుకంటే ఇప్పుడు ఏమైందంటే ఎక్కడైనా ఫ్లాట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలా, ప్లాట్లో పెట్టాలా, బంగారం కొంటే మరి పడిపోతుందేమో ఎవరికి తెలుసు అని చెప్పేసి ఆ భయం వల్ల షేర్ మార్కెట్ అంటారా మొత్తానికి సైడ్ వేస్లో ఉందండి మార్కెట్. నేను చాలా గమనిస్తున్నాను. ఎప్పటి నుంచి అయితే ఇప్పుడు 4-5 స్టేట్స్ ఎలక్షన్స్ డిక్లేర్ చేశారు కదా, అవన్నిటి వల్ల మార్కెట్ చాలా భయంగా ఉంది. ఎవరు గెలుస్తారు ఎవరికి తెలియదు కాబట్టి నెక్స్ట్ ఇయర్ వరకు ఖచ్చితంగా ఇదే పరిస్థితి. సో ఇన్వెస్ట్ ఇన్ స్పెషల్ ఎఫ్డి, ఎలాంటి రిస్క్ ఉండదు. ఎందుకంటే ఇక్కడ ఇంకొక స్పెషల్ ఆప్షన్ ఉందండి. ఎస్, చాలా ఇంపార్టెంట్ ఇది. ఇందులో ఏంటంటే 400 రోజులే కాకుండా 444 రోజుల డేస్ది కూడా ఒక స్పెషల్ ఎఫ్డి ఉందండి. సో ఇందులో ఏంటంటే సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది, మీకు 7.15, 7.65 ఉంటుంది. అయితే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ₹1,00,000 పెట్టుబడి పెడితే మీకు 444 రోజులు అయిపోయిన తర్వాత మీకు వచ్చే లాభం అందులో దాదాపు ₹8,500 వస్తాయండి. ఇట్స్ లైక్ జస్ట్ మనం ఇంట్లో పెట్టుకోకుండా, సేవింగ్స్ అకౌంట్లో పెట్టుకోకుండా అక్కడ పాడేశారనుకోండి అందులో డబ్బులు, డెఫినెట్గా మీకు 100% లాభం ఉంటుందనేది ఇక్కడ వీళ్ళు తెలియజేస్తున్నారు. నా రెండో ఆప్షన్ అమృత్ మహోత్సవ్ ఎఫ్డీలో 375 డేస్ ఆప్షన్ కూడా ఉందండి. దాంట్లో వీళ్ళు ఇచ్చేది 7.15కి బదులు 7.10 ఇస్తున్నారు, అంటే 0.05 పైసా మీకు తగ్గిస్తున్నారు. ఎందుకంటే ఇది దాదాపు 25 రోజులు తగ్గింది కాబట్టి ఇక్కడ. సో నంబర్ ఆఫ్ డేస్ తగ్గడం వల్ల ఏంటంటే మీకు ₹1,00,000 పెట్టుబడి మీద ₹7,300 యుల్ బి గెటింగ్ ది టోటల్ కైండ్ ఆఫ్ అ బెనిఫిట్ అనమాట. సో ఇందులో మనం చూసుకుంటే ప్రత్యేకంగా ఎస్బీఐ బ్యాంక్ బ్రాంచ్ మీకు అకౌంట్ ఉన్నా లేకున్నా, అకౌంట్ ఓపెన్ చేయించుకున్నా మీరు అక్కడ ఎఫ్డి కోసం మీరు ఈ రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు. అండ్ 31 డిసెంబర్ వరకు ఆగడం బదులు మీరు ఎంత తొందరగా చేసుకుంటే మీరు అంతే తొందరగా మీ డబ్బుల్ని మెచ్యూరిటీ కింద పొందవచ్చు. సో దీనికి ఒక చిన్న ట్యాక్స్ లైబిలిటీ కూడా ఉంటుంది, ఒక టీడీఎస్ అనేది ఉంటుంది. ఇన్ కేస్ ఎవరికైతే ఈ ఎఫ్డి మెచ్యూరిటీ తర్వాత ట్యాక్స్ పడిందనుకోండి, వాళ్ళు ఏం చేయొచ్చు అంటే ఆ ట్యాక్స్ని కట్ చేయకండి, అంటే అది ఏదైతే టీడీఎస్ కట్ చేయొద్దు అని చెప్పి రిక్వెస్ట్ పెట్టుకోవాలనుకుంటే 15G అండ్ 15H అని చెప్పి 2 ఫామ్స్ ఉంటాయండి. అంటే ఎవరైతే నార్మల్ సిటిజన్స్ ఉంటారో వాళ్ళకు ఒక ఫామ్ ఉంటుంది, ఎవరైతే సీనియర్ సిటిజన్స్ ఉంటారో వాళ్ళకి ఇంకొక ఫామ్ ఉంటుంది అనమాట. అది ఒకవేళ మీరు ఫిలప్ చేసి బ్యాంక్లో సబ్మిట్ చేశారనుకోండి ఆ 10% టీడీఎస్ కూడా కట్ అవ్వదు. ఎందుకంటే యూ విల్ బి షోయింగ్ దమ్ సమ్ ప్రూఫ్ అనమాట. ఒకవేళ మీరు సొంతంగా మీరు ఐటీ ఫైలింగ్ చేసుకుంటున్నారు, దానికి ఒక ట్యాక్స్ లయబిలిటీ ఉంది అనుకుంటే దాన్ని వాళ్ళు చూసేసేసి ఆ టీడీఎస్ కూడా కట్ చేయకుండా మీకు మొత్తం అమౌంట్ మీ చేతిలో పెడతారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.